మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎంసీహెచ్ఆర్డీలో దిశ సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్తో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ముద్రా రుణాల మంజూరు ప్రక్రియపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా తీశారు. హైదరాబాద్కు చెందిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్రా రుణాల కోసం మొదటిసారి దరఖాస్తు చేసిన వారిలో ఎంత మందికి రుణాలు మంజూరయ్యాయో తెలపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. రుణాల మంజూరుపై పూర్తి నివేదిక తయారు చేయాలని అధికారులను, బ్యాంకులను ఆదేశించారు. లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎగ్జిస్టింగ్ మొత్తం ఒకసారి చూసి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో ఒక మాస్టర్ ప్లాన్ తయారు. ఇప్పుడు సీవరేజ్ మాస్టర్ ప్లాన్ చేసాం సార్, మనం టోటల్ జోన్స్ చేసాము. ఎస్టీపీలన్నీ అమృత్ 2 కింద మనం 39 చేస్తున్నాం. ఇవన్నీ సీవరేజ్కి సంబంధించి మాస్టర్ ప్లాన్ అయింది సార్. మీరు అన్నట్టు గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా మనం నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇప్పుడు టెండర్కి వెళ్ళిపోయాము. 300 mg అడిషనల్ వాటర్ వస్తుంది సార్ మనకి. సో బై 2027 ఏప్రిల్ వరకు. సో అది కనుక వస్తే ఎన్ని రిజర్వాయర్స్ అడిషనల్గా అవసరం పడతాయి, ఎక్కడెక్కడ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అనేది ఒకటి మేము వర్కౌట్ చేస్తున్నాం సార్. ఓఆర్ఆర్ ఫేజ్ 2 కింద, ఫేజ్ 1 కింద కూడా మనం నెంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. అవి కూడా ఇనాగ్రేషన్ 50-60% అయినాయి. మిగతా వాటర్ అవైలబిలిటీ లేక కొన్ని ఛార్జ్ చేయలేదు. సో మనం రైనీ సీజన్లో అవి కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మీరన్న గ్యాప్ అనాలిసిస్ కంపల్సరీ చేస్తాము. గ్రావిటీ ద్వారా వెళ్ళడానికి ఫస్ట్ ప్రయారిటీ చేస్తాము. ల్యాండ్ అవైలబిలిటీ కానీ లేకపోతే ఎలివేషన్ అవన్నీ చూసుకొని ఎక్కడైతే ఎమర్జెన్సీ కంపల్సరీ పంపింగ్ అవసరం ఉందో అది వస్తాయి. ఎందుకంటే మాకు కూడా O&M బర్డెన్ అవుతుంది పవర్ ఛార్జెస్. వీ వాంట్ టు రెడ్యూస్ ద పవర్ ఛార్జెస్ by